హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవపల్లి. చూసారా, గొంతు కూడా బొంగురు పోయింది. అంతగానో అరిచి 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 వచ్చాను. ఏ సినిమా గురించి అనుకున్నారా? మిరాయి సినిమా గురించి. ఏంటి టీఎఫ్ఐలో రావట్లేదురా మంచి సినిమా రావట్లేదురా అనే టైంకి దింపుతాడయ్యా తేజ సజ్జా. లాస్ట్ టైం సంక్రాంతి హనుమాకి ఎలా దింపాడో ఇప్పుడు మిరాయి కూడా అంతే దింపాడు. అవుట్ అండ్ అవుట్ ఫుల్ 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 యాక్షన్ డ్రామా. అసలు సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. మన ఇతిహాసం, మన కథ, మన చరిత్రని ఇంక్లూడ్ చేసి ఒక సూపర్ మ్యాన్ సినిమాని ఎలా తెస్తారో ఆ రేంజ్ లో ఉంది సినిమా. నేనైతే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం క్రెడిట్స్ ఎక్కువ ఎవరికి అవ్వాలంటే గౌరా హరి గారికి. మ్యూజిక్ అయితే చంపేశావు. వైబ్ ఉంది, సాంగ్ అయితే లేదు. సో మీరు అంత కంగారు పడద్దు, ఆ సాంగ్ గురించి అయితే వెళ్ళమాకండి. ఆ సాంగ్ లేదు, అసలు ఆ సాంగ్కి స్కోప్ లేదు ఫస్ట్ సినిమాలో ఎక్కడ. ఎందుకంటే సీన్ టు సీన్ అరే ఏంటి తగ్గుతుంది అనే టైంకి సినిమాని లేపేస్తున్నాడు ఎక్కడికో. ప్రతి సీన్తో ఎలివేషన్. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ ఎలివేషన్ ని లేపడం మిమ్మల్ని చూస్తున్నాను సార్, గౌతమ్ గట్టనేని సార్. అసలు అవుట్ అండ్ అవుట్. హీరోయిన్ అమ్మాయి కూడా సూపర్ చేసింది. ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే ఒక స్లో పీస్ఫుల్ అమ్మాయి. ఇప్పుడు ఒక మన యోధులు అఘోరాలు ఎలా ఉంటారు, చాలా మైండ్ఫుల్ గా పీస్ఫుల్ గా ఎలా ఉంటారో ఆ అమ్మాయి అంత పీస్ఫుల్ గా సెకండ్ సినిమాకి ఆ రేంజ్ లో యాక్ట్ చేయడం అనేది నేను అన్బిలీవబుల్. అసలు ఆ అమ్మాయికి చాలా అప్రిషియేట్ చేయాలి ఆ అమ్మాయిని. నెక్స్ట్ సినిమా మొత్తం తిరిగింది ఎవరు వెనక అంటే శ్రియా గారు. ఈ రోజు శ్రియా గారు ఒక తల్లి క్యారెక్టర్ లో ఒప్పుకొని తేజ సజ్జా గారికి మొత్తం సినిమా చుట్టూరు మొత్తం శ్రియా చుట్టే తిరుగుతుంది. ఒక్క సీన్ ఉంటది శ్రియాది, ఆ సీన్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. జగపతి బాబు గారు కూడా ఆయనకి ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ లో ఆయన కూడా తోపులా చేశారు. అసలు స్టోరీ అసలు రివీల్ చేయకూడదు. ఒకడు ఉన్నాడు ఫ్లవర్ బాయ్ అని, పూల చొక్క. ఫ్లాష్ బ్యాక్ చెప్పిన ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతున్నాం, మెయిన్ స్టోరీని మర్చిపోతున్నాం అన్నాడు. అసలు ఫ్లాష్ బ్యాక్ చెప్తేనే కదా మెయిన్ స్టోరీకి ప్లాట్ దొరికేది. ఎవడురా నువ్వు, నాకు అర్థం కాదు. బాగున్న సినిమా కూడా బాగాలేదు అని చెప్పేసి రివ్యూలు ఇచ్చి మీరు వ్యూస్ దొబ్బడానికి సినిమాని చంపమాకండి, అర్థమైందా? పూల చక్క బ్రో, నీకే మరీ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. నేను నీ రివ్యూ చూసి వెళ్ళాను. ఇప్పుడు సెకండ్ షోకి వెళ్ళి వచ్చాను. నీ రివ్యూ చూసి నువ్వు చెప్పిన విధంలో నాకు ఎక్కడైనా అంటే ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళినప్పుడు నేనేమన్నా డీవియేట్ అవుతున్నానా అసలు రన్ టైం సినిమాకి అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడా డీవియేట్ అవ్వలే. నువ్వు ఎందుకు అలా వాగుతావో నాకు అర్థం కాదు. నువ్వు లాస్ట్ టైము అసలు మినిమం కూడా విఎఫ్ఎక్స్ బాగోని ఆదిపురుషుకి 3.25 ఇచ్చి కల్కికి 2.25 ఇచ్చినప్పుడే నీ రివ్యూలు ఏందో నువ్వేందో నాకు అర్థమైపోయింది. నీకు పెయిడ్ ఏమైనా రాలేదేమో మరి మిరాయి టీం నుంచి. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాకి ఎవడు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవడికి, ఏ రివ్యూవర్కి కానీ ఎవడికి కానీ పే చేయాల్సిన అవసరం లే. ఈరోజు సినిమా దుమ్ము లేపుతుంది థియేటర్లో. స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ వాయిస్ ఏదైతే ఉంది, సంథింగ్ 2 minutes ఉంది అని చెప్పేసి అన్నారు. అంతైతే లేదు. నెక్స్ట్ వచ్చేసి సినిమాకి బిగినింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు కల్కిలో మహాభారతం సీన్ ని ఎంత ఎంజాయ్ చేస్తారో ఫస్ట్ షాట్ లో, మిరాయిలో కూడా అంతే ఎంజాయ్ చేసే సీన్ ఉంది. నెక్స్ట్ క్లైమాక్స్ మాత్రం అరే ఎండ్ టైటిల్ కార్డు పడిపోయింది, క్రెడిట్స్ వచ్చేస్తున్నాయి స్క్రీన్ మీద అని చెప్పేసి థియేటర్ బయటకి వెళ్ళమాకండి. ఆ తర్వాతే కొన్ని స్పెషల్ గెస్ట్ అపీరెన్స్లు కానీ కొంచెం స్పెషల్ కానీ మనకి కనిపిస్తాయి. సో అది వచ్చేగానే కొంచెం మంది ఉంటారు కదా బ్యాచ్, షుగర్ బ్యాచ్. సో మీరందరూ బయటకు వెళ్ళమాకండి. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి బ్లాక్ స్క్రీన్ అయ్యాక మీరు బయటకు వెళ్ళండి. నెక్స్ట్ ప్రతి ఒక్క మ్యూజిక్ హైలైట్. మంచు మనోజ్ గారి గురించి మర్చిపోతున్నాను నేను. మంచు మనోజ్ గారు సీన్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క సీన్ లో ఒక విలన్ కి ఈ రేంజ్ ఎలివేషన్ ఏంటి అనిపించింది నాకు. ఒక ఫైట్ ఉంటది సంథింగ్ ఎక్కడ జపాన్ లోనో ఎక్కడ ఉంటది ఫైట్. ఆ ఫైట్ చూస్తే మనోజ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. వాళ్ళ ఫ్యామిలీలో యాక్టింగ్ పర్పస్ ఒక మెట్టు దాటి ఎక్కి ఇంకా టెరస్ ఎక్కాడు, ఇంకేదెక్కాడు, మనోజ్ ఎక్కాడండి. పాజిటివిటీ ఉన్నోడికి ఎప్పుడైనా పాజిటివ్ జరిగిద్ది. భైరవంతో మొత్తం పోయింది అనుకున్నారు, ఈ రోజు మిరాయితో సమాధానం చెప్పాడు మనోజ్. సూపర్ మనోజ్ అన్న,
చంపేశావు తేజ సజ్జా. నీ స్క్రిప్ట్ సెలక్షన్ చూసి ప్రతి ఒక్క అప్కమింగ్ హీరో నేర్చుకోవాలి. 2-3 హిట్లు పడ్డాయి కదా, అదే ట్రాక్ లో వెళ్ళిపోదాం, అదే ట్రాక్ లో సినిమాలు తీసేద్దాం, జనాలు చూసేస్తారు అన్న ఉద్దేశం నుంచి ఫస్ట్ మీరు బయటకు రండి. ఎవరైతే మంచి హీరోస్ ఉన్నారు కదా, ఇప్పుడిప్పుడే పైకి వచ్చిన వాళ్ళు హీరోస్ ఉన్నారు, కొంచెం ఎక్స్పెరిమెంట్ గా ట్రై చేయండి. ఇప్పుడు తేజ సజ్జా, మన అడివిశేషు ఎలా అయితే ట్రై చేస్తున్నారో అలా ఎక్స్పెరిమెంట్ గా ట్రై చేయండి. 3 నెలలకో సినిమా వదులుదామని చెప్పేసి ఆత్రంగా అనవసరమైన సినిమాలు వదిలేసి ప్రొడ్యూసర్లకి బొక్కొచ్చి, డిస్ట్రిబ్యూటర్లకి బొక్కొచ్చి ఇలాంటి చేయమాకండి. ఆలోచించండి, స్టోరీ సెలక్షన్ గట్టిగా తీసుకోండి. లేట్ అయినా పర్లేదు, మంచి సినిమా వస్తే మేము థియేటర్స్కి వస్తాం. దయచేసి మీకు ఇదే చెప్తున్నా, మంచి సినిమా వస్తే థియేటర్స్కి మేము వస్తాం. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ థియేటర్స్కి వస్తారు. సో స్క్రిప్ట్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి, దాని ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి, దాన్ని ప్రొడక్టివిటీ అనేది, ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి అన్నీ కరెక్ట్గా ఉండాలి. 50 CR లో ఈ రేంజ్ VFX సినిమాని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఎవడు చూపిస్తాడో చూపెట్టండి, నాకు కామెంట్లో పెట్టండి. 50 CR లో ఇది గ్రీన్ స్క్రీన్ లో తీశారు అనేలాగా ఎక్కడా లేకుండా, ఏ ఆర్టిఫిషియల్ VFX లేకుండా చూస్తుంటే ఒక విజువల్ గ్రాండ్ లుక్ వస్తుంది స్క్రీన్ మీద, అంత బాగుంది సినిమా. సో ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ మిరాయ్ ఎంజాయ్ చేయాల్సిన సినిమా. పిల్లలు లేరు, పెద్దలు లేరు, చిన్నపిల్లలు ఎవరైనా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. మన కథ, మన ఇతిహాసంలో నుంచి వచ్చిన కథ, మన రాముడు ఇంక్లూడ్ చేసిన స్టోరీ ఇది. సో ఇంకా మీ అంచనాలకి వదిలేస్తున్న సినిమా ఏ రేంజ్ లో ఉందో. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 4.25 ఇస్తున్నాను. 3.25, 3.75 అసలు ఆ సినిమాకి ఇక్కడ దాకా కూడా కాదు. 4 పైననే ఆ సినిమాకి ఇవ్వాలంటే, IMDb పరంగా కూడా 9 పైననే ఆ సినిమాకి ఇవ్వాలంటే, బుక్ మై షో పరంగా కూడా 9 పైననే ఆ సినిమాకి రివ్యూ ఇవ్వాలంటే, రేటింగ్ ఇవ్వాలంటే, కింద వచ్చే నెగిటివ్ నా కొడుకుల్ని, నెగిటివ్ వాళ్ళని నమ్మద్దు. నెగిటివ్ ఎవడైతే టాక్ చెప్తున్నాడో వాడిని అసలు పట్టించుకోవద్దు. సినిమాలో చిన్న మైనస్లు ఎక్కడో ఒక చిన్న ఫ్లా ఉంటుంది, అలా లేకుండా సినిమా మొత్తం రన్వే ఎక్కదు. ఎందుకంటే చాలా సినిమాలు, పెద్ద హీరో సినిమాలను మనకి చిన్న ఫ్లాస్ ఉన్నాయి. తేజ సజ్జా లాంటి వాడు రెండో సినిమా హనుమ, ఇప్పుడు ఇది ఇంతకుముందు తీశాడు, వాటిని పరిగణలోకి తీసుకోకుండా అన్ని కొత్తగా తీశాడు. హనుమ తర్వాత మళ్ళీ అన్ని రోజులు వెయిట్ చేసి వచ్చిన సినిమా కాబట్టి, సో మీకు చెప్తున్నా, అంచనాలని మించే ఉంది సినిమా తప్ప అంచనాలకి తగ్గి ఎక్కడా లేదు. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 50 CR బడ్జెట్తో వాళ్ళు సినిమా తీయడం బట్టి ఈరోజు ప్రీ రిలీజ్ బిజినెస్ 30.5 CR అయింది. మనకి OTT రైట్స్ కూడా మొత్తం ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్న తర్వాత ఈరోజు ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో వచ్చాయి సినిమాకి. బడ్జెట్ తక్కువ పెట్టుకొని విజువల్ పరంగా కానీ, క్యాస్ట్ పరంగా కానీ అంతా కరెక్ట్ గా తీస్తే సినిమా టికెట్ ప్రైస్ పెంచాల్సిన అవసరం లేదని చెప్పేసి తేజ సజ్జా టీం ఎవరైతే ఉన్నారో నిరూపించారు. ఈరోజు సినిమా టికెట్స్ కూడా మనం సింగిల్ స్క్రీన్ వచ్చేసి 150, 175, మల్టీప్లెక్స్ వచ్చేసి 200, 250 ది బెస్ట్ ప్రైజెస్. ఫ్యామిలీ సినిమాకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ వీకెండ్ మీరు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది నా రివ్యూ అయితే. సైనింగ్ ఆఫ్, విక్కీ ఎరవపల్లి. ఇలాంటి రివ్యూలు మళ్ళీ చూడడానికి, చెత్త రివ్యూలు ఇచ్చిన వాడిని వేసుకోవడానికి నేను ముందుకు వస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.